వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పథకాల సృష్టికర్త, తరతరాలకు రాజకీయ చైతన్య స్ఫూర్తిగా నందమూరి తారక రామారావు గారు అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఆయనకే దక్కుతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పాత తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడు, గూడు, బట్ట నినాదం అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల సంక్షేమానికి ఎనలేని పాటుపడ్డారన్నారు. పేదవారికి రేషన్ చేరుతుందంటే అది ఎన్టీఆర్ పుణ్యమేనని, పింఛన్, ఉచిత కరెంటుకు కేరాఫ్ అడ్రస్ గా ఎన్టీఆర్ నిలిచారన్నారు. ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, సీఎం చంద్రబాబు రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల మరియు గ్రామీణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, 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 జోహార్ అన్న ఎన్టీఆర్. ఇక్కడికి ఎదురుగా రామజల వెనక ఉన్నా అట్లా కదలొద్దండి. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వర్ధంతి నిర్వహిస్తున్నాం. అలాగే మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 29 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ గారు మనం వదిలి వెళ్ళినా సజీవంగా ఆయన తెలుగు వారి గుండెల్లో నిలిచే ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ సూర్య చంద్రార్కము ఎన్టీఆర్ వెలుగుతూనే ఉంటారు, ఎన్టీఆర్ జీవించే ఉంటారు. మరణం లేని మహామనిషి ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన తెలుగు చిత్రసీమలో ప్రవేశించిన అనతి కాలంలోనే నట శిఖరమై మేరు నగధీరుడుగా పేరుగాంచిన ఏకైక నటుడు ఎన్టీఆర్. అదేవిధంగా ఆయన చిత్రాల్లోన సామాజిక స్పృహను కలిగి చిత్రాలు అనేకం తీశారు. అందులోన చండశాస్త్రుడు అయితేనేమి, తాతమ్మ కళ అయితేనేమి, వరకట్నం అయితేనేమి, కల్లా పేళం అయితేనేమి ఇత్యాది చిత్రాలన్నీ కూడా సామాజిక అంశాలతో ముడిపడినటువంటి చిత్రాలు. ఆ చిత్రాల స్ఫూర్తితోనే, ఆ సామాజిక బాధ్యతతోనే అన్న నందమూరి తారక రామారావు గారు 1982 ఏప్రిల్ 29వ తేదీన తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని గావించి
ఈ రోజు మన గుండెల్లో, తెలుగు జాతి గుండెల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఒక వరంగా తెలుగుదేశం పార్టీ మనకు అందించిపోయారు. ఈ రోజు ఆయన ఏ ఆశయాలతో, ఏ లక్ష్యాలతోటైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వంతో ఆ యొక్క ఆశయ సాధన కొనసాగుతూ ఉన్నది. ఇంకా మన ముందుకు ఎన్టీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కంకణ బద్దులై, దీక్షభూని ఆశయ సాధనకు ముందుకు పోవాలి. అదే ఎన్టీఆర్ గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. अमर है एनटीआर, अमर है एनटीआर, अमर है एनटीआर, अमर है।